బజ్ నా ఇండియా మొత్తం దీని గురించే మాట్లాడుతుంది. ఇంకా ఎలా ఉందని అంటున్నారా? ఖచ్చితంగా మళ్ళీ తెలుగు సినిమా అంటే ఇంతవరకు వేరే ఇండస్ట్రీ గురించి సినిమాలు మాట్లాడుతున్నా కానీ ఇండియాలో ఇండియా అంటే పుష్ప అంటే ఇండియా. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఇది ఓన్లీ కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత ఇప్పుడు వరకు ప్రతి హీరో ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా కొత్తగా మేము ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించుకుంటే యాక్టింగ్ అండ్ సుకుమార్ గారు ఖచ్చితంగా లెక్కల మాస్టర్. ఆ లెక్కలకు సంబంధించిన ఖచ్చితంగా కలెక్షన్స్ లోనూ లెక్కలు ఉంటాయి, యాక్టింగ్ లోనూ లెక్కలు ఉంటాయి, ట్విస్టుల్లోనూ కూడా లెక్కలు ఉంటాయి, సాంగ్స్ కానీ ఏది కానీ. ఇప్పుడు చాలా మంది బైకాట్ అన్నారు, రేట్లు పెరుగుతున్నాయి అన్నారు. సో మనం చిన్న ఉన్నప్పుడు రేట్ ఎంత ఉండే, మనం పెరుగుతున్న రేటు. సో బడ్జెట్ ని బట్టి పెరుగుతున్న కాలాన్ని బట్టి రేట్లు అనేది పెరుగుతాయి. సో ఖచ్చితంగా బడ్జెట్ ఫ్యాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రోజు చూడాలని తీసుకుంటారు. సో పుష్పని ఒక సినిమాలో హీరోకి విలన్ కి ఎలా అయితే అడ్డుకుంటాడో విలన్ హీరోని, అలా అడ్డుకుందామని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. మీరు ఎన్ని ట్విట్టర్ లో ట్వీట్ చేసినా, ఎన్ని యూట్యూబ్ లతో చేపించినా, ఎంత మందితో డెబిట్లు పెట్టి మాట్లాడించినా, మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ ఉన్న సినిమాని, టాలెంట్ ఉన్నోని ఎవ్వడు సినిమాలో కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకి లేచి మరి వస్తారు. కంటెంట్ లేకపోతే ఏ సినిమా. చాలా మంది అంటే షోస్ కొనడానికి ఎవరు రావట్లేదు అని ట్వీట్స్ వస్తున్నాయి కదా, మరి దానికి ఏంటి మిస్? ఎవరన్నారు? సో పన్నెండని ఏదొచ్చినా నెగిటివ్ మాట్లాడతారు చూడు, వాళ్ళు మాట్లాడుతారు. నంబర్ 3000 ఎక్కడ మన ఇక్కడ కాదు, ముంబైలో 3000 టికెట్ కూడా అమ్ముడైంది. సో అంత బజ్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. అందుకనే 4 షెడ్యూల్ ఇచ్చారు టికెట్ కి, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ అని. సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా కదా, జాతర కోసమే పెట్టేచ్చరా, అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులనే పెట్టచ్చరా అని యాక్టింగ్ అయితే ఇస్తాడు. పుష్ప అంటే రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా. ఈ సినిమాకి మొత్తం తానే అయ్యి మొత్తం ప్రమోషన్స్ కూడా ఫస్ట్ నుంచి తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాడు కదా, మరి సినిమా ఎలా ఉండబోతుంది అంటే? ఖచ్చితంగా సినిమా మొత్తం నడిపిస్తుంది. సుకుమార్ టెక్నిక్ నడుస్తుంది, హీరో గారి యాక్టింగ్. ప్రతి ఒక్క జాతర సీన్ చెప్తున్నాం కదా, జాతర సాంగ్, జాతర సీన్ కే పూనక లోడింగ్. ఇప్పుడు ఒక సినిమా ఒక హీరో వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి ఆ హీరోని తెర మీద. కానీ ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి, ఆ జాతర సీన్స్, వాళ్ళు కష్టపడ్డ దాని గురించి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పకి హైక్ తీసుకు మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి. సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది. ఇప్పుడు ఒక 2 రోజులు ఫ్యాన్స్ చూస్తారు, తర్వాత ఎవరు చూస్తారు? కామన్ ఆడియన్స్, కామన్ ప్రేక్షకుడు. సినిమా నచ్చితే ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో సినిమా మాత్రం ఇండియా మొత్తం ఎదురు చూస్తుందంటే అది ఖచ్చితంగా మీరు అందరు చూడబోతున్నారు. ఎవరు డిసప్పాయింట్, చాలా మంది ఓవర్ చేస్తున్నారు కాదు, అది కాన్ఫిడెంట్. ఇంకోటి ఏమంటే తనకు తానే పోటీ అంటున్నాడంటే బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక నేషనల్ 69 సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చిన అవార్డు, ఆ అవార్డుకి తనకే పోటీ. కానీ వేరే హీరోని కంపేర్, వాళ్ళకంటే గొప్పన సినిమాలు తీసేయడం కాదు, అవార్డు వచ్చింది కదా. సో ఈ అవార్డు ఇచ్చిన యాక్టింగ్ నాకు వచ్చింది కాబట్టి దానికి నాకు పోటీ. సో మైండ్ పెట్టి ఆలోచించండి. మీరు ఎప్పుడు అల్లు అర్జున్ నెగిటివ్ చేయాలని చూస్తారు. మీరు ఎంత నెగిటివ్ ఒకటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, పుష్ప సినిమాని 30 to 40% నెగిటివ్ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మెయిన్ పేజీలు డెబిట్లు పెట్టుకొని వీళ్ళ వల్ల ఎదిగిండు, వాళ్ళ వల్ల ఎదిగిండు, కంటెంట్ ఉంటే సపోర్ట్ పనికిస్తే తగ్గించిన మెగాస్టార్ అందరు హీరోలు రియాక్ట్ అవుతారు. అదే మెగా ఫ్యామిలీలో ఎవరికి రియాక్ట్ అయినా అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారు. ఇది బాండ్, బ్లడ్, గొడవలు ఎవరి ఇంట్లో ఉండదు. సో మనం ముగ్గురు అన్నదమ్ములు, మేము ముగ్గురు అన్నదమ్ములు ఉంటాం. పెళ్ళం రాగానే నా పెళ్ళం, నా బంగారం, నా ఆస్తులు ఇచ్చే అంటారు. సో అది వేరు. సినిమా పరంగా 100 కాదు 99, 100% పోటీ ఉంటుంది. సో ఎవరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తూ స్క్రీన్లు పెంచారు, టికెట్ రేట్లు పెంచుకోమని కళ్యాణ్ గారు చెప్పారు. అవును, ఏం చెప్తారు ఆయనకు మీరు? మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పాను, ప్రజానాయకుడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా హీరోనే కాదు, ఒక ప్రజానాయకుడు. మంచి జరిగే ఒక అంటే సినిమా గారు తన కష్టాలు తెలుసు, సినిమా అన్ని తెలుసు కాబట్టి తను భావించి చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా కొద్దిగా సార్ని చూసినా మీరు మారాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, ఖచ్చితంగా ఆయన మీరు ఎక్స్పెక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను.